ఇది 10th క్వెషన్. ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ద హైట్ ఆఫ్ ద కోన్. ఫస్ట్ ఇక్కడ స్పియర్ ఉంది. అలాగే కోన్ కూడా ఉంది. 2 వేసుకుంటున్నాను. ఇది కోన్ యొక్క బేసు. ఇది స్పియర్ యొక్క సెంటరు. సో, ఇది హైట్ ఆఫ్ ద కోన్. సో, దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద కోన్ అండ్ దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్. ఓకే. సరే ఇప్పుడు చూడండి. ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ద హైట్ ఆఫ్ ద కోన్ ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్. ఇక్కడ 2 పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. స్పియర్ యొక్క డయామీటర్ అంటే ఇది ఎంత అయితే ఉంటుందో కోన్ యొక్క హైట్ కూడా అంతే ఉంటుంది అంటున్నారు. ఇది ఎంతో మనకు తెలియదు. కాబట్టి మనము డి అని అనుకుందాం. టోటల్‌గా ఏమనుకుందామండి? స్పియర్ యొక్క డయామీటర్ డి అని అనుకుందాం. సో, స్పియర్ యొక్క డయామీటర్ ఎంతైతే ఉంటుందో కోన్ యొక్క హైట్ కూడా అంతే ఉంటుంది. అంటే ఇదే కదా కోన్ యొక్క హైట్. సో, ఇది కూడా డి అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి? వాల్యూమ్స్ ఈక్వల్ ఎంత? అంటే స్పియర్ యొక్క వాల్యూమ్ ఎంతైతే ఉందో కోన్ యొక్క వాల్యూమ్ కూడా అంతే ఉందట. నెక్స్ట్ ఇఫ్ ఈ జాగ్రత్తగా చూడాలి. ఇఫ్ స్మాల్ ఆర్ అండ్ క్యాపిటల్ ఆర్ ద రేడి ఆఫ్ కోన్ అండ్ స్పియర్. అంటే ఫస్ట్ ఇచ్చింది ఫస్ట్ సాలిడ్‌కి సంబంధించి. కోన్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అంట. అంటే ఇది స్మాల్ ఆర్. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ అనేది స్పియర్ యొక్క రేడియస్. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి క్యాపిటల్ ఆర్. ఓకే. ఇక్కడ నుండి ఇక్కడికి క్యాపిటల్. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. ఇప్పుడు దెన్ ద సారీ దెన్ ఆర్ స్క్వేర్ స్మాల్ ఆర్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఈక్వల్ వాల్యూమ్స్ అని ఇచ్చారు కదా! ఫస్ట్ మనం దీని యొక్క వాల్యూమ్ కడదాం. దేనిది? స్పియర్‌ది. స్పియర్ యొక్క వాల్యూమ్ ఏంటండి? 4/3 పై ఆర్ క్యూబ్. ఆర్ అంటే ఏంటి ఇక్కడ? రేడియస్. దీని యొక్క రేడియస్ ఎంత అండి? క్యాపిటల్ ఆర్ కదా! కాబట్టి క్యాపిటల్ ఆర్ క్యూబ్. ఇది దీని యొక్క వాల్యూమ్. నెక్స్ట్ దీని యొక్క వాల్యూమ్ ఏంటి? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ యాక్చువల్‌గా. ఓకే. అంటే జనరల్ ఫార్ములా. దీని యొక్క జనరల్ ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్. సో, ఆర్ ప్లేస్‌లో క్యాపిటల్ ఆర్ ఇక్కడ మనకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను. దీని యొక్క జనరల్ ఫార్ములా ఏంటి? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇప్పుడు ఆర్ అంటే దీని యొక్క రేడియస్ ఎంత? స్మాల్ ఆరే. కాబట్టి ఆర్ స్క్వేర్ హెచ్ ఎంత దీనిది? డి. ఓకే. ఇప్పుడు ఏమంటున్నారు? ఈ 2 వాల్యూమ్స్ ఈక్వల్ అని అంటున్నారు. అంటే ఈ రెండిటిని ఈక్వల్ చేసుకోవచ్చు కదండీ! సో, ఈక్వల్ చేసుకుంటే జాగ్రత్తగా చూడండి. 4/3 పై ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ ఇంటూ డి. ఇక్కడ 3 క్యాన్సిల్ ఇనీషియల్‌గా. నెక్స్ట్ పై క్యాన్సిల్. ఓకే. ఇక్కడ రిమైనింగ్ వాల్యూస్ ఒకసారి రాస్తున్నాను. 4r క్యూబ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ స్మాల్ ఆర్ స్క్వేర్ వాల్యూ. అంటే ఈ డీని మనం క్యాన్సిల్ చేయాలి. ఏ విధంగా క్యాన్సిల్ చేస్తాము అని అంటే డీని ఇటు పంపించేయండి. ఏమవుతుందండి అప్పుడు? 4 క్యాపిటల్ ఆర్ క్యూబ్ బై డి ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఓకే. కానీ మనకు ఆప్షన్‌లో అది లేదు. డి లేదు. క్యాపిటల్ ఆర్ ఉంది కానీ డి లేదు. ఇక్కడ స్పియర్ నుంచి అబ్జర్వ్ చేస్తే టోటల్ డయామీటర్ ఏమో డి అని ఇచ్చారు. రేడియస్ ఏమో క్యాపిటల్ ఆర్ అని ఇచ్చారు. ఇక్కడ మనం జనరల్‌గా అబ్జర్వ్ చేస్తే డయామీటర్‌ని సగం చేస్తే రేడియస్ రావాలి.